ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఈరోజు ఆత్మహత్యలు తగ్గాయి. దానికి కారణం ఈ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతులతో ఉంటాం, రైతులను ఆదుకుంటాం. మొన్నే మీరు ఉల్లిపాయలు చూస్తే రేటు పోతే హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒక ఉల్లిపాయలే కాదు, మామిడి, కోకో, పత్తి, టొబాకో అన్నిటికీ ఇచ్చాం. నేను అందుకని వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టాను. నేను కూడా ఒక రైతు బిడ్డే, ఒక రైతు కుటుంబంలో పుట్టాను. రాష్ట్రంలో మళ్లీ ఏ రైతు ఇబ్బంది పడకుండా రైతు జీవితాలు మెలుగు చేసే ఆలోచన నేను చేస్తున్నా. టెక్నాలజీ కూడా తీసుకొస్తా, మీరు సహకరించండి, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా నేను ఆడిటింగ్ చేపిస్తున్నా, ఎందుకు చేశారో అధ్యయనం చేస్తున్నా. తద్వారా ఆత్మహత్యలు నివారిస్తాం. కుటుంబాలకు కూడా కోరుతున్నా, ఓసారి ఎక్కువ అప్పు చేస్తారు, దారి లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మీరు కూడా ధైర్యంగా ఉండాలి. జరిగిపోయింది, తిరిగి రాదు. కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వచ్చేది కూడా ఉండదు. అందరం కలిసి అలాంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చదువుతారు, ఏదో పరీక్షల్లో ఇదైనా లేకుంటే ఎక్కువ చదవాలని భయం వేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నారు. మీరు కూడా పిల్లలకు చెప్పాలి, ఒకసారి ఫెయిల్ అయిపోతే ఏమీ కాదు, దాంతోనే ప్రపంచం కాదు, మళ్ళా ఒకసారి పరీక్ష రాస్తే మళ్ళీ పాస్ అవుతాం. కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం, ఆ లక్ష్యం ప్రకారం పనిచేద్దాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుందాం. అందుకే P4 కూడా తీసుకొచ్చాను. ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో భాగస్వామ్యంతో నిరుపేదలుంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా డబ్బులున్నోళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి అందరి జీవితాలకు న్యాయం చేయడం నా ఆలోచన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. జై హింద్.